హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీటెక్. ఈరోజు మన దగ్గర ఉంది JBL బడ్స్ ట్యూన్ 230 NC. ఇప్పుడు దీని అన్బాక్సింగ్, ఇంకా దీని పేరింగ్, ఇంకా దీని రివ్యూ చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫ్రెండ్స్, దీని బాక్స్ అయితే మనం కింద చూసినట్టయితే 40 అవర్స్, ఇంకా బెడ్స్ ఏమో 10 అవర్స్ అని చూపిస్తుంది, కేస్ ఏమో 30 అవర్స్ అని చూపిస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ టాప్లో చూసినప్పుడు JBL బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. తర్వాత ట్యూన్స్ 230 NC అని అయితే మనకి ఇక్కడ వాళ్ళ TWS అనేది దాని పేరు ఇచ్చాడు, మోడల్ నేమ్. తర్వాత లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకి వాళ్ళ బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ కింద చూసినట్టయితే బ్లూటూత్ పేరింగ్ ANC అని ఇచ్చాడు. తర్వాత రైట్ సైడ్ చూసినట్టయితే మనకి అసిస్టెన్స్ ఇచ్చాడు, గూగుల్ అసిస్టెన్స్, ఇంకా అలెక్సా కూడా ఉందని. మళ్ళీ కింద చూసినట్టయితే మనకి 20K హర్ట్స్ అని ఇచ్చాడు. మన 6mm డ్రైవర్స్, ఇంకా C టైప్ ఛార్జింగ్ అని ఇచ్చాడు. కింద ఇంకా బడ్స్ ఇచ్చాడు. లోపల బాక్స్ లోపల కంటెంట్ ఏమేమి ఉందో అది ఇచ్చాడు. తర్వాత దీని ప్రైస్ చూసినట్టయితే 8K అని చూపిస్తుంది, కాకపోతే నాకు 4K అలా పడ్డది. ఇంకా డిస్ప్లేలో మనకి బడ్స్ అయితే డిస్ప్లే చేశారు. ఇంకా బాక్స్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనం. బాక్స్ ఓపెన్ చేసినప్పుడైతే మనకి పైన బడ్స్ ఇచ్చి కేస్ బడ్స్ సపరేట్ ఇచ్చాడు. బడ్స్ పైన ఇంకో ప్రొటెక్టెడ్ షీల్డ్ కూడా ఇచ్చాడు. కిందేమో యాక్సెసరీస్, అంటే దీంట్లో యూజర్ మాన్యువల్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఉంటాయి ఇందులో. చూడండి, బుక్ టైప్ ఇచ్చాడు. ఏవో 3 ఇచ్చాడు. ఒకటేమో వారంటీ కార్డ్, ఒకటేమో యూజర్ మాన్యువల్, ఇంకోటి ఏదో ఇచ్చాడు. ఇదైతే యూజర్ మాన్యువల్ ఎలా వాడాలి ఏందనేది. నెక్స్ట్ ఇది వారంటీ కార్డ్, దీని వారంటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇంకేం లేవు, అంతే, అవి 3 ఇచ్చాడు. తర్వాత ఛార్జర్ దగ్గరికి వచ్చినట్టయితే దీనికైతే C టైప్ ఛార్జింగ్ అయితే ఇచ్చాడు, C టైప్ ఛార్జర్. నెక్స్ట్ కేసు, ఇంకా దీని బడ్స్ ఎక్స్టర్నల్ బడ్స్ ఇచ్చాడు, ఎక్స్టర్నల్ సైజు. ఇంకా దీని బడ్స్ పైన డిస్ప్లే ఇచ్చారు కదా, అది ఓపెన్ చేసుకుంటే మనకైతే బడ్స్ ఉన్నాయి. దానిపైన కూడా JBL బ్రాండింగ్ అనేది నీట్గా ఇచ్చాడు. కేసులో పెట్టినాక చూసినట్టయితే మీకు ఇక్కడ ఈ ఛార్జింగ్ లిమిట్ చూపిస్తుంది. 3 లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ JBL బ్రాండింగ్, ఇంకా ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, మ్యాట్ ఫినిష్తో. నెక్స్ట్ దీని వెయిట్ కూడా మంచిగా ఉంది. తర్వాత దీని సైడ్స్ చూసినట్టయితే మనకి ఎక్కడ పేరింగ్ బటన్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఛార్జింగ్ ఉందో లేదో చూపిస్తుంది, వైట్ లైట్స్. తీస్తే బ్లూ లైట్ చూపిస్తుంది. ఇంకా దీని టచ్ సెన్సార్లు కూడా యాక్యురేట్గా ఉన్నాయి. బ్లూ లైట్ అంటే మీకు పేరింగ్కి రెడీగా ఉన్నట్టు. ఇది టచ్ సెన్సార్స్ పైన. టచ్ కూడా బాగానే ఉంది, యాక్యురేట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ దీని బ్లూటూత్ దగ్గరికి వచ్చినట్టయితే మనం ఫస్ట్ మనం బాక్స్లో 2 బడ్స్ పెట్టేసాం కదా. బడ్స్ పెట్టుకున్నాక బ్లూటూత్ ఆన్ చేసుకొని ఇప్పుడు కిందికి వచ్చినట్టయితే మనకి అవైలబుల్ దాంట్లో JBL ట్యూన్స్ 230 NC అనేది చూపిస్తుంది. ఇది పేరు పైన వస్తామని పేరు అనే ఆప్షన్ వస్తుంది, పేరు చేసేయాలి, పేరు అయిపోతుంది. తర్వాత దీని బడ్స్ ఛార్జింగ్ ఆన్ చూపిస్తుంది, కనెక్టెడ్ లేదా అనేది. నెక్స్ట్ దీని అప్లికేషన్ దగ్గరికి వచ్చినట్టయితే JBL ఇది నా దాంట్లో ఆల్రెడీ కనెక్ట్ చేసింది కాబట్టి మనకు పైన ఆప్షన్ వస్తుంది. లేకపోతే కింద ప్లస్ బటన్ వస్తుంది, ప్లస్ బటన్ వస్తే అది చూపిస్తుంది. లేకపోతే మనం డైరెక్ట్ పేరు వేసినప్పుడే అది డైరెక్ట్ యాక్యురేట్ కూడా అవుతుంది కొన్ని ఫోన్లలో, కాబట్టి డైరెక్ట్ కూడా కనెక్ట్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత దీనిపైన బడ్స్ పైన వచ్చినట్టయితే ఇక్కడ మనకి 3 మోడ్స్ చూపిస్తుంది. నార్మల్ దాంట్లో అయితే ట్రాన్స్పరెంట్, నార్మల్, ఇంకా ANC అని 3 చూపిస్తుంది. కాకపోతే ఇందులో వేరే లిక్ ఇచ్చాడు. ఇక్కడ మనకైతే పైన 2 బడ్స్ అయితే చూపిస్తుంది. బడ్స్లలో ఛార్జింగ్ కూడా చూపిస్తుంది, LR. ఇంకా కేసులో 54% ఉందని చూపిస్తుంది. లెఫ్ట్ బడ్లో 100, రైట్ బడ్లో 80 అన్నట్టు చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే దీని ఫ్రీక్వెన్సీ, బేస్ కావాలంటే బేస్, మీడియం కావాలంటే మీడియం, ట్రేబ్ కావాలంటే ట్రేబ్. నెక్స్ట్ దీని కిందికి వచ్చినట్టయితే లెఫ్ట్ బడ్, రైట్ బడ్ 2 చూపిస్తుంది. ఒకవేళ మనం చెవులకెళ్ళి బడ్స్ తీసిస్తే అప్లికేషన్ ఇలా బయటికి వచ్చేస్తుంది. కాకపోతే మనం 2 బడ్స్ చెవులో పెట్టుకొని ఉండాలి. బడ్ తీస్తే ఈ అప్లికేషన్ పనిచేయదు, ఒక బడ్ తీసినా కూడా. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టచ్ సెన్సార్లో తీసుకున్నట్టు ట్యాప్, డబుల్ ట్యాప్,
ట్యాప్ అండ్ హోల్డ్ అనేది ఉంది లెఫ్ట్ రైట్ రెండిట్లల్లో. నెక్స్ట్ దీని వాయిస్ అవేర్, హై కావాలంటే హై, మీడియం కావాలంటే మీడియం, లో కావాలంటే లో. ఇంకా దీంట్లో 2 స్మార్ట్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ కూడా ఇచ్చాడు. ఆడియో కావాలంటే ఆడియో పెట్టుకోవచ్చు, వీడియో కావాలంటే వీడియో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫైండ్ మై బడ్స్ కూడా ఇచ్చాడు ఇందులో. బాగుంది ఒక ఆప్షన్. ఫైండ్ మై బడ్స్ అన్నప్పుడు ఇక్కడ మీకు రైట్ లెఫ్ట్ 2 చూపిస్తుంది. ఒకవేళ మీరు బడ్స్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయారంటే లెఫ్ట్ పైన క్లిక్ చేస్తే లెఫ్ట్ది మీకు బీప్ చేస్తుంది, రైట్ పైన చూపిస్తే రైట్ది బీప్ చేస్తుంది. ఇదైతే బాగుంది. నెక్స్ట్ అప్లికేషన్ కింద వాయిస్ అసిస్టెంట్స్ అవన్నీ ఇచ్చాడు. పవర్ సేవింగ్, వాయిస్ అసిస్టెంట్స్. ఇదైతే ఇంతే అప్లికేషన్, సింపుల్గా ఈజీగా ఉంది దీని అప్లికేషన్, ఇంకా దీని పేరింగ్. ఇది ఫ్రెండ్స్ దీని ఓవరాల్ అన్బాక్సింగ్, ఇంకా దీని పేరింగ్, ఇంకా దీని రివ్యూ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇదైతే బాగుంది ప్రోడక్ట్. కాకపోతే దీంట్లో నెగిటివ్ ఏంటంటే దీని కంఫర్ట్ చెవులో పెట్టుకున్నప్పుడు ఎక్కడ జారిపోతుందని భయం వేస్తుంది ఒకటి. నెక్స్ట్ బడ్స్ పేరింగ్ కెపాసిటీ బాగుంది, కాకపోతే యాక్యురేట్గా ఉంది. కాకపోతే లైటింగ్ అనేది మీకు మనకి కంప్లీట్ అవుతుంది, ఎలా ఉంది, ఎలా ఆపరేట్ చేస్తుందని. నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. ఛార్జింగ్ అయితే మనకి 10 అవర్స్ బడ్స్కి ఇచ్చాడు, 30 అవర్స్ కేస్కి ఇచ్చాడు. ఓకే, అంతా బాగుంది. ఈ ప్రైస్లో అయితే బాగానే ఉంది అనుకోవచ్చు. ఇంకొక మైనస్ ఏంటంటే దీనికి పేరింగ్ బటన్ ఇచ్చింది ఇంకా బాగుండు, కాకపోతే యాక్యురేట్గా ఉంది. గూగుల్ పేరింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి వెంబడే మనకి ఫోన్లో పాపప్ అయితే వస్తుంది. ఓకే, అయితే నెక్స్ట్ దీని సౌండ్ అయితే బాగుంది. కాకపోతే దీంట్లో ఏఎన్సీ దగ్గరికి వచ్చినట్టయితే ఏఎన్సీ అంత పర్ఫెక్ట్ లేదు. ఎందుకంటే బడ్స్ మన చెవులో కరెక్ట్ ఫిట్ అయితేనే ఏఎన్సీ కరెక్ట్ ఫిట్ అవుతుంది కాబట్టి ఏఎన్సీ కొద్దిగా ఇంకొకటి ఇంప్రూవ్ చేస్తే బాగుంది అనిపించింది. ఇది ఫ్రెండ్స్ దీని ఓవరాల్ రివ్యూ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, బై బై.